పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో, హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో 3.5 రేటింగ్ ఇస్తున్న పరిస్థితుల్లో అంటే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సార్ ఆ చిత్ర బృందం అంతా. నిన్న మెగాస్టార్ చిరంజీవి గారిని పుష్ప 2 చిత్ర బృందం కలిసింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ లేడు అన్నది ఒక పాయింట్ సార్. అటు సుకుమార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు అల్లు అర్జున్ వెళ్ళలేదు అనే ప్రశ్న ఒకటి. మన రీజన్ నాకు తెలియదు. సో నాకు తెలియకుండా కామెంట్ అల్లు అర్జున్ ముందే కలిశాడా లేదా వీరు చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమయానికి అల్లు అర్జున్ వేరే అపాయింట్మెంట్లో ఉన్నాడా? అల్లు అర్జున్ ఇస్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఈ టీంతోనే కలవాల్సిన అవసరం లేదనుకున్నాడా? అల్లు అర్జున్కు చిరంజీవిని కలవడానికి అపాయింట్మెంట్లు సమయాలు తీసుకోవడము అకేషన్లు ఉండవు కదా. అల్లు అర్జున్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మరి ఆ రీజన్ మనకు తెలియదు లేదు, కానీ ఇట్స్ ఎ బ్యాడ్ ఆప్టిక్స్ అంతవరకు చెప్పగలను. ఏది అలిగేషన్ ఆరోపణలు చేయలేను, కానీ ఈ వివాదం మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ ఉంది, అల్లు అర్జున్ గ్యాప్ ఉంది. ఈవెన్ సాయి ధర్మ తేజ్ కదా, ఆయన ఒక్కరు తప్ప ఇంకెవరు సాయి ధర్మ తేజ్ ఎవరు విష్ కూడా చేయలేదు మెగా ఫ్యామిలీలో. నాగబాబు ట్వీట్ల గోలా ఉంది. సో ఈవెన్ దాని టీజర్ షోకి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తున్న సమయంలో ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఆప్టిక్స్. అంటే మనకు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగిన అంటారని సామెత ఉంది. సో అందువల్ల ఆప్టిక్స్ రీతి అయితే బ్యాడ్ ఆప్టిక్స్. అల్లు అర్జున్ ఒకవేళ తాను వెళ్ళదలుచుకోకపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ సందర్భాన్ని వెళ్ళకుండా ఉండడం అయితే ఆశ్చర్యమే. ఎందుకంటే అది రాంగ్ మీనింగ్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎందువల్ల ఎవరి ఇంటర్ప్రిటేషన్లు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ ఒకవైపేమో చాలా పెద్ద సక్సెస్, రికార్డుల బద్దలు కొట్టడము, ఈ చర్చ నడుస్తుంది. ఎందుకంటే రెండో వైపేమో పొలిటికల్ కాంట్రవర్సీ, వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అని. మూడో వైపేమో మెగా వర్సెస్ అల్లు. ఇప్పుడు 4వ డైమెన్షన్ వచ్చింది, క్రౌడ్ డిజాస్టర్. అందువల్ల 3 డైమెన్షన్లు మొదటి నుంచి కూడా ఉన్నాయి. సక్సెస్ కమర్షియల్ సక్సెస్ ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది, రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. ఇప్పుడు క్లియర్గా హిందీ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా, ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చిన సినిమాగా చరిత్రలో మిగిలిపోతుంది అని నేను ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. నాకు వాళ్ళు ఇచ్చిన గణాంకాల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. నేనేమి ఫిలిం ట్రేడ్ ఎక్స్పర్ట్ కాదు. కానీ హిందీ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ అట ఈ సినిమా. 2 ఒక డబ్బింగ్ అయిన సినిమా ఇంతవరకు చరిత్రలో ఈ స్థాయిలో ఎక్కడ కలెక్ట్ కాలే. 3rd రికార్డ్ ఏంటంటే మాస్ మూవీ మల్టీప్లెక్స్లో సక్సెస్ కాదు, క్లాస్ మూవీ మాస్లో సక్సెస్ కాదు అని ఒక కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. ఇది ఆ కంపార్ట్మెంటలైజేషన్ కూడా బ్రేక్ చేసి మాస్లో క్లాస్లో ఈక్వల్గా సక్సెస్ అయింది. అంటే మీకు భారతదేశంలోని బిగ్ సిటీస్ ఇంక్లూడింగ్ ముంబైలో మీకు సింగిల్ స్క్రీన్లో టౌన్స్లో ఏ రకంగా సక్సెస్ అయిందో మల్టీప్లెక్స్లో కూడా రోరింగ్ సక్సెస్. సినిమా వాళ్ళు ఆ ట్రేడ్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, చాలా కాలం క్రితం అన్ని హౌస్ఫుల్ బోర్డులు చూసాం మేము అని. ఈ మధ్య ఫిలిం థియేటర్ ఫుట్ఫాల్స్ పెద్ద ఛాలెంజింగ్గా ఉన్న సమయంలో ఇలా ఒక్క రికార్డు కాదు, ఇప్పుడు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, అంతే కదా, ఇన్ని భాషల్లో. సో మామూలు విషయం కాదు. తాజాగా పుష్ప 1 లేని కొత్త యాంగిల్ ఈ మీకు బెంగాలీలో కూడా. సో ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఇట్స్ ఎ మ్యాసివ్ సక్సెస్. వరల్డ్ వైడ్గా కూడా నేపాల్లోనైతే పేమెంట్ గేట్వేలు క్రాష్ అయిపోయాయి. అసలు పేమెంట్ చేయలేని పరిస్థితి వచ్చింది నేపాల్లో. సో అందువల్ల ఇంత మ్యాసివ్ సక్సెస్ అనేది ఒక డైమెన్షన్. మొదటి నుంచి కూడా దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ట్రేడ్ గణాంకాలు కూడా మీకు ఇచ్చాను. బిఫోర్ రిలీజ్ 660 కోట్లు థియేట్రికల్ రైట్స్ వచ్చాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకో 425 crores, టోటల్గా 1085 crores ప్రీ రిలీజ్కి వచ్చింది అని. రెండవ ఫ్యాక్టర్ ఏమొచ్చింది అంటే ఇక్కడ మళ్ళీ ఈ వివాదం సమస్యపై ఇది తేలిపోయింది. బట్ రెండవ వివాదం మెగా అల్లు
కుటుంబాలు, అల్లు అర్జున్కు చిరంజీవి కుటుంబానికి మధ్య ఉన్న డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్లో మీకు ఈ ఆప్టిక్స్, దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఆప్టిక్. చిత్ర బృందం అల్లు అర్జున్తో కలిసి వెళ్ళాలి కదా, దానికన్నా వెళ్ళకపోవడం మంచిది. ఇంకా వెళ్ళినప్పుడు లేకుండా వెళ్తే కొత్త కొత్త మీనింగ్లకు దారితీస్తుంది. ఇక దీనికి ఇంకో థర్డ్ డైమెన్షన్ కూడా ఉంది. ఆ థర్డ్ డైమెన్షన్ పొలిటికల్ డైమెన్షన్. వైసీపీ, టీడీపీ ఈ గోల. మీరు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, జగన్ ఫోటోలు, అల్లు అర్జున్ ఫోటోలతో నీవు మా కోసం వస్తే నేను మీకోసం వస్తాను, మేము వెట్టి చేస్తామని ఇలాంటి ప్రచారాలు. సో పుష్ప 2 పైన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడాడు. సో నాగబాబు ట్వీట్ అటు, అంబటి రాంబాబు కామెంట్ ఇటు. సో ఇవన్నీ కలిపి ప్లే చేసి సినిమా గోల జరుగుతుంది. ఈ పొలిటికల్ డైమెన్షన్, ఈ పొలిటికల్ డైమెన్షన్లో ఒక యాంగిల్, ఈ 3 డైమెన్షన్లు ఉన్నాయి. అందువల్ల ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఆప్టిక్స్. సో ఈ సమయంలో మరి అది ఎందుకు చేశారా మనకు తెలియదు. వాట్ ఆర్ ద రీజన్స్? వెళ్ళకపోవటానికి జనైన్ కారణాలు కూడా ఉండవచ్చు. మనం హౌ కెన్ ఐ కమ్ టు కంక్లూజన్ లేదు అని. జనైన్ కారణాలు ఉన్నాయని అజ్యూమ్ చేసుకున్నా కూడా కావాలని వెళ్ళలేదు అని నేనేం అజ్యూమ్ చేసుకోవడం లేదు. దేర్ ఆర్ జనైన్ రీజన్స్. వెళ్ళకపోవటానికి ఖచ్చితమైన కారణాలు ఉన్నాయని అజ్యూమ్ చేసుకున్నా కూడా ఇట్స్ ఎ బ్యాడ్ ఆప్టిక్స్ అంటాను. సో బ్యాడ్ అందులో సెలబ్రిటీలు దే షుడ్ బి వెరీ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఆప్టిక్స్ కూడా. ఆప్టిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సో అది ఖచ్చితంగా ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉండే. మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. దాని డెప్త్ ఎంత, రేంజ్ ఎంత అనేది మనకు అర్థం కాదు. రాజకీయం వేరు, సినిమా వేరు. కానీ ఈ పుష్ప 2 రిలీజ్ అవుతున్న సందర్భంలో, అలాగే మెగా వెసెస్ అల్లు వివాదం నడుస్తోందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. నేను కొన్ని పోస్టులు చూశాను సార్. ఒకటి, ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంది అని చెప్పి, ఆ డైలాగ్ ఏంటంటే, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అని చెప్పి అల్లు అర్జున్ డైలాగ్ ఉందన్నట్లుగా పుష్ప 2లో ప్రచారం జరిగింది సార్. వాస్తవానికి నేను ఆ సినిమా చూశాను, బట్ ఆ డైలాగ్ లేదు. నాకు నేనే బాస్ అన్న డైలాగ్ మాత్రమే ఉంది సార్. అండ్ ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని చాలా మాట్లాడుతూ ఉంటారు. దానిలో ఒకటి మాట పావలా అని చెప్పి, పావలా అనే డైలాగు ఉంది, బట్ అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాకపోవచ్చు, పావలా వాటా అని మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహాన్ని ఈ రకంగా చూడాలి సార్. అంటే ఇప్పుడు నేను సినిమా చూడలేదు కనుక ఆ డైలాగ్ ఉందా లేదా నాకు తెలియదు. లేదని మీరు అంటున్నారు, టేక్ ఇట్. సో అది బట్ ఏదన్నా ఇప్పుడు ప్రతి డైలాగ్ను మనం కావాలంటే మన సిచ్యువేషన్కి అన్వయించుకోవచ్చు, అలా ఎందుకు అని ఉంటాడు అని. ఇప్పుడు నాకు నేనే బాస్ అంటే కూడా చూడు, అల్లు అర్జున్కు చిరంజీవి బాస్ కాదు, పవన్ కళ్యాణ్ బాస్ కాదు, మెగా కుటుంబం బాస్ కాదు, తనకు తానే బాస్ అని చెప్పుకుంటున్నాను కంక్లూజన్ రాయొచ్చు. కానీ ఆ సినిమా స్టోరీ లైన్కి అయితే ఆ డైలాగ్ కలుస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ దట్ సినిమా? మీరు సినిమా పేర్లు కూడా తీయండి. ఫస్ట్ రైస్, సెకండ్ రూల్. అంటే రైజ్ అయ్యాడు, తానే రూల్ చేస్తున్నాడు. రూల్ చేసినప్పుడు తనకు తానే బాస్ అవుతాడు కదా, ఇంకోరికి ఎట్లా బాస్ అవుతాడు? రైజ్ అప్పుడు కూడా ఆ డైలాగ్ ఉంటుంది. ఇక రూల్ అప్పుడైతే ఎట్లా ఉండాలి? తర్వాత ఇప్పుడు పుష్ప 3 కూడా వస్తుంటాం, ద ర్యాంపేజ్. సో అది కూడా వస్తుంది అని డైరెక్టర్ చెప్పినట్టుగా కూడా మీడియాలు చూశాను. ప్రత్యక్షంగా సుకుమార్ చెప్పి నేను చూడలేదు కానీ, బట్ ది ర్యాంపేజ్ అని వస్తుంది అని. సో అందువల్ల ఆ సినిమా క్యారెక్టర్ రీత్యా, ఆ సినిమా క్యారెక్టర్ ఏంటి? ఒక కూలీ పని చేసుకునే బిడ్డ ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించి ఆ సామ్రాజ్యాన్ని తానే ఏల్తాడు. అదే రైజ్ నుంచి రూల్ కదా. సో నాకు అర్థమైంది అయితే. సో అంటే అర్థం డెఫినెట్గా డైలాగ్, నాకు నేనే బాస్ అనే డైలాగ్ ఫిట్స్ ఇన్ టు ది స్కీమ్ ఆఫ్ సినిమా. అందువల్ల దానికి పొలిటికల్ ఓవర్టోన్ తీయాల్సిన అవసరం ఉందని అనుకోను. ఓకే, ప్రతి డైలాగ్కు మనం ఎక్కడొక్కన తీస్తే ప్రతి దానికి మీనింగ్స్ వస్తుంటాయి. సో అనేక రకాల అర్థాలు తీయచ్చు, ఇలాగే ఎందుకని ఉంటాడు అని. ఎందుకంటే రాముని తోక పివరుండిట్లని అన్న దాంట్లో కొద్దిగా గ్యాప్ ఇస్తే రాముని తోక పివరుండిట్లండి అనేది వస్తుంది. సో అందువల్ల ఇది మనకు సో చిన్న చిన్న మీనింగ్లు కూడా తీసుకోవచ్చు. బట్ లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఓకే, ఒకవేళ డైలాగ్ ఉన్నాయనుకోండి, హౌ డస్ ఇట్ మ్యాటర్?
ఇప్పుడు ఆ సినిమాల డైలాగుల కన్నా ఎక్కువ ఆల్రెడీ నాగబాబు ట్వీట్లు, అంబటి రాంబాబు కామెంట్లు ఇవి ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా. ఇక వైసీపీ ఉపయోగించుకోవాలని చూస్తుందా అంటే రాజకీయాల పార్టీలు ఏం చేస్తాయండి ఇంకా. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది, వ్యాపారస్తులు ఏం చేస్తారు, ఆ జాతరలో మ్యాక్సిమం సేల్స్ కూడా ట్రై చేస్తారా లేదా. అంటే జాతర ఏంటి, భారీ ఎత్తున లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్న సమయంలో తమ కంపెనీ చుట్టూ తన ప్రొడక్ట్ చుట్టూ దృష్టి రావాలని కోరుకోరు ఎవరైనా. వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఒక బ్యానర్ కట్టుకుంటారు, తాము అక్కడ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం లేకపోయినా కనీసం ప్రమోషన్ కొరకు బ్యానర్ అయినా కట్టుకుంటారు కదా. అంటే ఈ లక్షల మంది ఆ జాతరకు వచ్చిన వాళ్ళు మా పైన దృష్టి పడుతుంది అనే కోరుకుంటుంది. అందువల్ల సినిమా రాజకీయం కూడా అలాంటిది. ఇది ఒక జాతర, పుష్ప 2 జాతర జరుగుతోంది. జాతరే కదా, లక్షల మంది వస్తున్నారంటే తక్కువ వేలలో చూస్తున్నారు అంటే. సో ఈ సమయంలో ఇప్పుడు మీకు టీవీలో యాడ్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. పుష్ప 1, పుష్ప 2లను ఉపయోగించుకుంటూ యాడ్స్ కూడా వస్తున్నాయి. సో అందువల్ల ఈ రకమైనటువంటి ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో సర్వసహజం ఇది. సో అందువల్ల యాడ్స్ను వాడుకుంటా ప్రమోషన్లో బాగా, అందులో పాలిటిక్స్ కూడా అలాగే. సో ఒక వివాదం జరుగుతోంది మెగా అల్లు అని. ఆ వివాదంలో ఎంతో కొంత రియల్ ఉంది, మనం పూర్తిగా రియల్ లేదని అనలేము. నాగబాబు ట్వీటు, మావాడు పరాయివాడు కిరాయివాడు ట్వీట్లు, ఈ ట్వీట్లే ఇందుకు ఉదాహరణ. ఇంకెవరు మాట్లాడకపోయినా. సో అల్లు అర్జున్ ఇంత అద్భుతమైన చరిత్ర సృష్టిస్తున్న సినిమా, అంటే అద్భుతం అన్నది నేను సినిమా కంటెంట్ గురించి అంటలేను, అద్భుతమని సినిమా కమర్షియల్ సక్సెస్ గురించి చెప్తున్నాను. సినిమా ఇంత అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ అయిన సందర్భంగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మెగా ఫ్యామిలీ లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఇంత క్లియర్గా ఒకవైపు పుష్ప 2 బ్రహ్మాండమైన కమర్షియల్ సక్సెస్ అవుతుంది, మరోవైపు ఈ పుష్ప 2 కమర్షియల్ సక్సెస్ను మెగా ఫ్యామిలీ పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతుంది, ఎంజాయ్ చేయలేకపోతుంది. మెగా అల్లు ఆ వివాదం క్లియర్గా కనబడుతుంది. అలాంటప్పుడు ఇక రాజకీయ పార్టీ కామ్గా ఉండటానికి రాజకీయ పార్టీ ఏమైనా స్వచ్ఛంద సంస్థనా అండి? రాజకీయ పార్టీ ఏమైనా సర్వసంగ పరిత్యాగం చేసిందా? సో అందువల్ల ఆశ్చర్యమే లేదు, అది చాలా బెట్గా ఉంటుంది మనకు. కానీ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ రియాలిటీ కదా. సార్, మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారనే టాక్ ఉంది సార్. గతంలో జీవిత రాజశేఖర్ అవ్వచ్చు, తర్వాత మోహన్ బాబు అవ్వచ్చు. మరి చాలామందికి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది కదా సార్. ఇంత వివాదం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటే దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దగా చిరంజీవి గారికి కానీ లేకపోతే అల్లు అరవింద్ గారికి కానీ ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళు ఏమి మాట్లాడితే ఇంకెక్కువ వివాదం అయితే తప్ప తగ్గుతుందా ఏమన్నా? సో తగ్గే వాళ్ళు క్లారిటీ లేకపోతే క్లారిటీ ఏమి లేదు అని చెప్పొచ్చు కదా సార్. లేదని ఎంత చెప్తారని ఉంది కదా. లేదని చెప్పి అబద్ధం ఆడమంటారా చిరంజీవిని అల్లు అరవింద్ ఉందంట? అదే మనకు ఉన్నదని మీకు నాగబాబు ట్వీట్లు అర్థమవుతలేదా? మావాడు పరాయివాడు అయినా పరాయివాడే, మావాడైనా పరాయివాడే, పరాయివాడైనా మావాడే అంటే ఏంటి దాని మీనింగ్? సో ఉందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు అల్లు మీకు పుష్ప 2కు శుభాకాంక్షలు, అల్లు అర్జున్కి శుభాకాంక్షలు అనకుండా జనరల్ వేదాంతం ఏ సినిమా అయినా సక్సెస్ కావాలి అని వేదాంతం చెప్తే అర్థమవుతలేదా అండి? ఇప్పుడు లేదు అని చిరంజీవి వచ్చి అబద్ధం ఆడాల మీడియా ముందు. సో కొన్ని సందర్భాల్లో మౌనమే అలంకారప్రాయం. ఎందుకంటే దానిపైన ఇంకెక్కువ మాట్లాడితే ఇప్పుడు మీకు బాగా దురద పెడుతుంటుంది, దానికి ఆయింట్మెంట్ రాయాలి. కానీ గోకాయం అనుకోండి ఇంకెక్కువ దురద పెరుగుతుంది, లేదంటే ఇగ్నోర్ చేయాలి. ఆయింట్మెంట్ రాయలేదు అనుకో, ఇగ్నోర్ చేస్తే నీ బాడీలోని ఇమ్యూనిటీతోనే ఆగిపోతుంది. ఇది ఎంతకాలం ఉంటుందండి? ఇంకో 4 రోజులు నడుస్తుంది చర్చ. వాట్ ఈజ్ సో దాన్ని అసలు ఆ అంశాన్ని మనము అసలు ఏ రాజకీయ కుటుంబాలలో లేదా, వ్యాపార కుటుంబాలు లేదా, వాళ్ళు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ బహిరంగంగానే విభేదాలు లేకుండా, చంద్రబాబు నాయుడుకు దగ్గుబాటి వెంకటేశ్వరకు విభేదాలు లేవా? ఎవరికి లేవండి విభేదాలు. చంద్రబాబు నాయుడుకు మీకు హరికృష్ణకు విభేదించుకొని హరికృష్ణ బయటికి వెళ్ళి పార్టీ పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య బహిరంగంగానే ఘర్షణ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాడు కదా. సో సినిమా కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో, వ్యాపార కుటుంబాల్లో అంతటా ఉంటుంది. దాన్ని మనం అతిగా చూడాల్సిన అవసరమే లేదంటాను. మీకు ఎనీ కుటుంబం, ఏ మెగా కుటుంబంలోనే ఉందో ఈ ప్రాబ్లం. మనం వై షుడ్ బి సింగిల్ ఇట్ అవుట్. అనేక కుటుంబాల్లో ఈ ఇష్యూస్ ఉంటాయి. ఎనీ స్టేక్స్, చాలా హై స్టేక్స్ ఉండే ఫ్యామిలీస్. మీరు వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో కూడా చూడు,
ఖచ్చితంగా ఈ విభేదాలు ఉంటాయండి, ఉండకపోవడం ఆశ్చర్యమేం లేదు కదా. మీకు ఇందిరాగాంధీ కుటుంబం ఐక్యంగా ఉందా? మనేకా గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ ఒకవైపు ఉన్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకవైపు ఉన్నారు కదా. సొంత చిన్నాన్న పెదనాన్న బిడ్డలే కదా. మరి సొంత చిన్నాన్న పెదనాన్న బిడ్డలు ఒక పార్టీలు ఎందుకు లేరండి? సో ఇలా విభేదాలు ఉంటాయి, ఆశ్చర్యమే ఉన్నది. రాజకీయ కుటుంబాలు ఉంటాయి, వ్యాపార కుటుంబాలు ఉంటాయి, సినిమా కుటుంబాలు ఉంటాయి. దాన్ని మనం అతిగా ఊహించుకునే హక్కు మనకు లేదంట నేను. యూ షుడ్ లీవ్ ఇట్, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకంటే ఆ పంచాయతీ. ఇది ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్టా? ఏమైనా ప్రజల జీవితాల మీద ప్రభావం పడుతుందా? ప్రజలు విద్యారంగం, వైద్య రంగం దెబ్బతింటుందా? ఐ షుడ్ బి షో అన్డ్యూ ఇంట్రెస్ట్. ఓకే, కొంతవరకు మాట్లాడుకుంటాం, ఎందుకంటే సెలబ్రిటీలు కనుక సెలబ్రిటీల జీవితాలకు కూడా జనానికి ఆ సెలబ్రిటీ జీవితాలు కూడా కాదు, సెలబ్రిటీల జీవితాలే జనానికి అట్రాక్టివ్గా ఉంటాయి కనుక వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ మాట్లాడతాం. జర్నలిజంలో రెండు ఉంటాయి, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఉంటుంది, వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇంత పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజాన్ని నమ్మేవాడిని కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. కానీ దాన్ని ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ లాగా మార్చాల్సిన అవసరం లేదంటున్నాను. వీ షుడ్ లీవ్ ఇట్ ఎట్ ఎ వన్ పాయింట్. సో లెట్ థింగ్స్ సెటిల్ డౌన్. అందువల్ల చిరంజీవి క్లారిటీ ఇవ్వడానికి, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడానికి ఇదేమైనా పెద్ద సిద్ధాంత సమస్య అని క్లారిటీ ఇచ్చుకోవడానికి. రైట్ సార్.